హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ మీద ఆయన తీవ్ర స్థాయిలో పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. ఈ పోరాటం చేయడంతో పాటు ఈ ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా మేము దాదాపు అణుబాంబు లాంటి ఆధారాలని మేము తయారు చేసినాం, అంటే ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఎలా బీజేపీకి సహకరిస్తుంది అనే విషయాల్ని ప్రతి ఒక్క అంశాన్ని కూడా దాదాపు 6 నెలలు కష్టపడి మేము ఒక ఆధారాన్ని తయారు చేసినాం. అణుబాంబు లాంటి ఆధారం బయటకు వస్తే ఎలక్షన్ కమిషన్ మూసుకోవటమే, వాళ్ళని ఇంకా అందరినీ జైల్లో పెట్టడమే అన్నట్లుగా రాహుల్ గాంధీ గారు మాట్లాడటమే జరిగింది. ఇప్పుడు ఆధారాలు ఏంటి అని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా చర్చ అయితే జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో ఆయన ఆధారాలు బయట పెడతా అని చెప్పేసి ఆయన చెప్తుంటూ ఒక రకంగా ఏపీలో కూడా వైసీపీలో ఒక కొత్త రకమైన ఉత్సాహం అయితే వచ్చిందనమాట. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు, అది కూడా లీడర్ ఆఫ్ ది అపోజిషన్, అంత గట్టిగా చెప్తున్నారంటే ఆయన దగ్గర ఏదో ఆధారాలు ఉంటుంది. అందుకోసమే ఈయనంత గట్టిగా చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ ఓడిపోయిన కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి సంబంధించిన కార్యకర్తల్లో కానీ నేతల్లో కానీ ఒక కొత్త రకమైన ఉత్సాహం అయితే నెలకొందనమాట. మనందరికీ తెలుసు వైసీపీ ఏదైతే 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైన మాట మాట్లాడారు. ఏదో జరిగిందని చెప్పేసి మనం అనవచ్చు, అంటే ఈవీఎంలో ఏదో జరిగిందని చెప్పేసి మనం అనవచ్చు, కాకపోతే మన దగ్గర ఆధారాలు లేవు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైనా రాహుల్ గాంధీ ఏపీకి సంబంధించిన ఎన్నికల్లో సంబంధించిన ఏమైనా ఫ్రాడ్ గురించి ఏమైనా ఆ విషయాలు కూడా ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అన్న ఆసక్తి అయితే నెలకొని ఉందన్నమాట. దీని మీద వైసీపీ కార్యకర్తల్లో నేతల్లో ఒక రకమైన ఉత్కంఠ అయితే నెలకొని ఉందన్నమాట. ఎందుకంటే ఆయన అంత గట్టిగా చెప్పారు కాబట్టి ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి పరిపాలన అందించినా కానీ కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు ఈ మాటలు అన్నారు కాబట్టి ఏదో ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలు బయటపెడితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందన్న విషయం బయటపడితే ప్రజలకి ఆ విషయాలన్నీ తెలిస్తే ఒక రకంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో సీఎం కావడానికి అవకాశం ఉంటుంది అన్నట్లుగా వైసీపీ నేతలైతే ఒక పెద్ద ఆశనైతే వ్యక్తమైతే చేస్తున్నారు. ఏదేమైనా కానీ రాహుల్ గాంధీ గారు ఎలాంటి ఆధారాలు బయట పెడతారు, దాంట్లో ఏమన్నా ఏపీకి సంబంధించిన ఎన్నికల్లో ఏమైనా మోసం జరిగిందన్న విషయాలని రాహుల్ గాంధీ గారు వెల్లడిస్తారా అనే ఆసక్తి కూడా చాలా నెలకొని ఉందన్నమాట. చూడాలి మరి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఎలాంటి ఆధారాలు బయట పెడతారు, దానికి ఏపీకి ఏమన్నా సంబంధం ఉంటుందా అనేది. ఏదేమైనా కానీ రాహుల్ గాంధీ బయటపెట్టే ఆధారాల మీద ఒక ఆసక్తి అయితే నెలకొని ఉందన్నమాట. చూడాలి మరి. ఈ యొక్క అంశంలో మాత్రం వైసీపీ వాళ్ళు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు, ఏమైనా ఏపీకి సంబంధించిన విషయాలు ఏమైనా బయటపడతాయి అని చెప్పేసి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి.